హాయ్ హలో ఫ్రెండ్స్, చూసారా ఇది గోరింటాకుతోనే పెట్టాను. ఇలా పండింది హ్యాండ్కి. అయితే మనకు కావాల్సిన గోరింటాకు, ఓలియన్ స్ప్రే, ఈ రెండు ఉంటే సరిపోతుంది. స్ప్రేని ఫస్ట్ మనం హ్యాండ్ మీద స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకుని మొత్తం అదే మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా, సో ఎక్కడెక్కడైతే పెట్టుకుంటామో అక్కడ మొత్తం ఇలా స్ప్రే చేసుకోవాలన్నమాట. తర్వాత ఆకులు చూసుకుని జాగ్రత్తగా డిజైన్ కింద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే అది కొంచెం బాగుండేవి, సమానంగా ఉన్న, ఒకటి ఎక్కువ, ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆకులు. అలా కాకుండా అన్నీ సమానంగా ఉన్నాయి అయితే చూసి నేను అడ్జస్ట్ చేసుకున్నాను. చిన్న ఫ్లవర్ టైప్లో పెట్టానన్నమాట. డిజైన్ అయితే అది కొంచెం ఫ్లవర్ డిజైన్ కింద మనం మామూలుగా ఫ్లవర్ అలా తీసుకున్నా, కాకపోతే అలాగే ఆకులతో ట్రై చేశాను ఎలా వస్తుందా అని. నేను ఫస్ట్ టైమే ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయడం, కానీ బాగా పండింది హ్యాండ్ మీద. అయితే నాకైతే బాగా నచ్చింది. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఏదన్నా అప్పటికప్పుడు అదే వెళ్ళాల్సి వస్తుంది కదా, మనకు అప్పుడు టైం ఉండదు. జాబ్స్ చేసుకునే వాళ్ళకి కూడా జాబ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి నూరుకుని పెట్టుకున్నంత టైం కూడా ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఈ చిన్న ట్రిక్ ఫ్రెండ్స్, అంతే. మరి అందరి చేతులు బాగున్నప్పుడు మన చేయి కూడా అందంగా కనిపించాలి కదా, సో అందుకని అన్నమాట నేనైతే ట్రై చేశాను. మరి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఆకులను అయితే నీట్గా, అంటే నేను కొంచెం అన్నీ సమానంగా ఉన్నాయి చూసుకున్నాను ఫ్రెండ్స్. చూసుకుని నీట్గా ఫ్లవర్ టైప్లో అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత హ్యాండ్స్ మీద అదే ఫింగర్స్ కూడా పెట్టుకోవాలి. అదే మామూలుగా జస్ట్ అంటే మనం ఇవేంటి క్యాప్స్ అంటాం కదా, క్యాప్స్ పెట్టుకుంటాం కదా, కాకపోతే అలా క్యాప్స్ పెట్టుకోవడానికి కూడా పెద్దది ఆకు టైప్లో ఉంటే బాగుంటుంది, కానీ మరి అంత పెద్ద ఆకులు అయితే దొరకలేదు. అందుకని చిన్నవి ఆకులు ఉంటే దాన్నే అడ్జస్ట్ చేసి డిజైన్ కింద పెట్టుకున్నాను. మరి మన చేతికి ఉన్న ఫస్ట్ బొటనవేలు పక్కన ఫింగర్ ఉంటుంది కదా, ఆ వేలికి గోరింటాకు పెట్టుకోకూడదు అంటారు. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ మీకు? తెలియకపోతే కొంతమందికి తెలిసే ఉంటుంది, మరీ తెలియకుండా ఉండదు. కొంతమందికి అయితే తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకైతే చెప్తాను. అదేంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఫింగర్కి ఎందుకు పెట్టుకోకూడదంటే, మనకి అమ్మాయిలు, తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళకి మంచిది కాదు అని చెప్పి అంటారు. అందుకే నా ఫింగర్కి పెట్టుకోరన్నమాట. ఎందుకు పెట్టుకోకూడదో నాకు మొన్నదాకా తెలీదు రీజను. మామూలుగా పెట్టుకోకూడదు అంటారు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి అయితే ఎప్పుడూ పెట్టుకోలేదు ఆ ఫింగర్కి. ఎందుకు పెట్టుకోకూడదు చాలామందిని అడిగాను నేను. ఆ ఫింగర్కి పెట్టుకోకూడదు, ఎందుకు పెట్టుకోకూడదు అనేసి ఆరాలు తీస్తే అడిగితే అందరినీ చెప్పారన్నమాట. అంటే అన్న తమ్ముళ్ళు ఉంటే మంచిది కాదు, పెట్టుకోకూడదు అని అంటారు. చూడండి ఫ్రెండ్స్, అలా నేనైతే బ్రేల్కి ఆకులతో జస్ట్ అలా డిజైన్ కింద అలా పెట్టేశాను అన్నమాట. ఎందుకు పెట్టుకోకూడదని చెప్పాను కదా ఆ ఫింగర్కి. అదే పెట్టుకుంటే అన్నయ్యలకి, తమ్ముళ్ళకి కొంచెం ఏదో చిన్న బాగోదు, వాళ్ళకి మంచిది కాదు, ఏమన్నా కొంచెం బ్యాడ్ అంటే కొంచెం ప్రమాదాలు అవి కొంచెం చిన్నవి ఉంటాయి కదా, సంథింగ్ ఇంట్లో మంచిది కాదు అలా నేను చెప్పకూడదు ఇలా. కానీ అదే అంటే గొప్పకనేనని ఫీల్ అవుతాం కదా, మన తమ్ముళ్ళి, మన అన్నయ్యలకి ఎలా అవుతుందా అని కొంచెం కంగారు పడతాం కదా. అలా జరగకుండా ఉండడానికంట మన పెద్దవాళ్ళు చెప్పారు, పెట్టుకుంటే అన్న తమ్ముళ్ళకి మంచిది కదమ్మా, వాళ్ళకి అసలు మంచి జరగదు, అంతా చెడే జరుగుతుంది అలా తెలిసింది నాకైతే. ఇలా కనుక్కున్నాను. చాలా ఇయర్స్ అడిగి ఎవరిని అడిగినా సరే నాకైతే ఫస్ట్లో తెలియదు అని చెప్పేవారు. తర్వాత అలా పెట్టేసుకున్న తర్వాత మొత్తం చూడండి ఫ్రెండ్స్, అలా పెట్టుకున్న చూసారు కదా, స్ప్రే చేసుకోవాలి. తర్వాత మనం ముందు స్ప్రే చేసుకొని తర్వాత డిజైన్ పెట్టుకున్న తర్వాత పైన కూడా స్ప్రే చేసుకోవాలి. అంటే కొంచెం స్ప్రే చేసేటప్పుడు కొంచెం గాలికి పక్కకి జరిగిపోయినాయి కొన్ని, మళ్ళీ కొంచెం పెట్టుకున్నాను నేను అడ్జస్ట్ చేసి వాటిని.
అలా జస్ట్ ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఫ్రెండ్స్, అంతే. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. నీట్గా పెట్టేసుకుని మళ్ళీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అంటే పైన ఉన్న రసం, ఆకులో ఉన్న రసం కూడా కిందకి దిగాలి కదా, అందుకని పెట్టుకున్న తర్వాత లైట్గా స్ప్రే చేసుకొని స్పీడ్గా, అంటే గట్టిగా కొట్టాను. అది కండి చూడండి ఫ్రెండ్స్, అలా మొత్తం చేసేసుకున్న తర్వాత స్ప్రే చేస్తాను కదా, అలా వచ్చింది ఫ్రెండ్స్. చూసారా, అది జస్ట్ ఒక్క 10 మినిట్స్ అంతే ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు. అదిగోండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ అంటే 15 మినిట్స్ అయింది. చూడండి ఎలా వస్తుందో. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను తీసేస్తున్నాను. అలా జస్ట్ తీసేస్తే చూసారా ఎంత బాగా పండిందో కదా ఫ్రెండ్స్, బాగా పండిందో అసలు. మామూలుగా అయితే మనం గోరింటాకు పెట్టుకున్న తర్వాత అరగంట, గంట అలా కూడా ఉంటాము, కానీ ఇదైతే అంతసేపు అవసరం కూడా లేదు. మళ్ళీ అదంతా తీసి మళ్ళీ చెయ్యి అంతా కడుక్కోవాలి. ఇలా ఆకులతో పెట్టుకునేటప్పుడైతే ఇంకా అదంతా కూడా అవసరం లేదు. జస్ట్ ఇలా ఆకు తీసేస్తే సరిపోతుంది. మనం కోన్స్ ఎలా తీసేస్తాం అలా జస్ట్ ఇలా తీసేస్తే అయిపోయింది. కానీ మనకి కోన్ కన్నా గోరింటాకు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, న్యాచురల్గా గోరింటాకుతో ఇలా డిజైన్ ఎలా ఉంది.